ఉప ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనం క్రియేట్ చేశాయి. ఎలా అంటే వైసీపీ లేదు, వైసీపీ అయిపోయింది, వైసీపీకి ఇంకేం లేదు అని అనుకున్న టైంలో వైసీపీ తన హవాను కొనసాగిస్తుంది, తన ప్రభంజనాన్ని, విజయ ప్రభంజనాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎలాగంటే ఉప ఎన్నికల్లో భాగంగా ఇంచుమించుగా 57 స్థానాలకు గాను 40 స్థానాలు వైసీపీ ఖాతాలు వేసుకున్నట్టే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి అవన్నీ పక్కన పెడితే కనుక ఒక 7 స్థానాలు మాత్రం ఉప ఎన్నిక వాయిదా పడుతూ వస్తుంది. ఆ 7 స్థానాలు ఎందుకు వాయిదా పడుతున్నాయి, అక్కడ బలాబలాలు ఎంత, అసలు కూటమికి ఎంత బలం ఉంది, వైసీపీకి ఎంత బలం ఉంది, ఆ 7 స్థానాలు కూడా ఉప ఎన్నిక జరిగితే కనుక ఏ స్థానాలు ఎవరి ఖాతాలో పడతాయో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ జరుగుతున్న ఉప ఎన్నికల్లో జరుగుతున్న తంతంతా చూస్తున్నాం. ఏది కొన్ని చోట్ల నిర్బంధాలు, కొన్ని చోట్ల కిడ్నాపులు, కొన్ని చోట్ల గొడవలు, కొన్ని చోట్ల బెదిరింపులు, కొన్ని చోట్ల భయాందోళనలు, ఇలాగ చాలా అయితే జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. మొత్తానికి ఎలాగైతే నిలబడింది వైసీపీ అని చెప్పాలా, ఎందుకంటే తన అప్రాతిహవగా కొనసాగిస్తుంది, దాంట్లో ఎలాంటి ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే ఉప ఎన్నిక ఏదైతే వాయిదా పడ్డ స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలు ఒక్కసారి చూసుకుంటే కనుక అధికార పక్షమా లేకపోతే ప్రతిపక్షమా, ఈ 7 స్థానాల్లో ఎవరు ఎన్ని గెలుచుకోబోతున్నారు అనే దాని మీద. ఎలా అంటే గాండ్లపెంట మండలం అక్కడి నుంచి మొత్తం ఎంపీటీసీ సభ్యులు, గాండ్లపెంట మొత్తం ఎంపీటీసీ సభ్యులు ఎంతమంది అంటే 7 మంది ఉన్నారు. అక్కడ 7 మంది ఎంపీటీసీ సభ్యులకి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులు 6, టీడీపీ 1. ఇంకా బలాబలాలకి తావెక్కడుంది, అక్కడ 7ట్లో 6 వైఎస్ఆర్సీపీకే ఉన్నాయి, ఆ 1 ఉంది. కానీ ఉప ఎన్నిక వాయిదా వేస్తున్నారు. ఎందుకని నయానో భయానో బెదిరించో మొత్తానికి ఎన్నికలు అయితే కనుక వాయిదా పడుతుంది. కాబట్టి ఎన్నిసార్లు వాయిదా పడినా కానీ అక్కడ బలం ఎవరికి ఉంది, 7 ఎంపీటీసీ సభ్యులకి 6 ఎంపీటీసీ సభ్యులు వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఉన్నాయి, 1 మాత్రమే టీడీపీకి ఉంది. అది కన్ఫామ్డ్గా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్తుంది. ఎప్పుడు నిర్వహించినా సరే, ఎన్నిసార్లు వాయిదా పడ్డా కానీ అది వైఎస్ఆర్సీపీకే చెందుతుంది. తర్వాత రామగిరి చూసుకుంటే కనుక రామగిరిలో మొత్తం ఎంపీటీసీలు 10 మంది ఉన్నారు. 10 మందిలో తొమ్మండుగురులో 1 మృతి, అలాగే మిగిలిన వాళ్ళు వైసీపీ సభ్యులకి ఉన్నారు. తర్వాత టీడీపీకి 1 సభ్యుడు మాత్రమే ఉన్నాడు. ఇక్కడ కూడా చెప్పవసరలా, ఆబ్వియస్లీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే ఇది కూడా. తర్వాత అత్తిలు చూస్తే కనుక అత్తిలి 19 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. 19 మందిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు 13 మంది ఉన్నారు, టీడీపీ సభ్యులు 6 మంది ఉన్నారు. ఈ 6 కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళే. కాకపోతే ఏదో నయానో భయానో మొత్తానికి అలా వైపు లాక్కున్నారని అక్కడి నుంచి వైసీపీ ఆరోపిస్తుంది. తర్వాత అక్కడ ఎన్నిక వాయిదా పట్టడానికి గల కారణం ఏంటంటే అసలు ఎంపీటీసీలు ఎవరిని బయటికి రానకుండా నిర్బంధించడం. అంటే అత్తిలి ఎవరైతే మంత్రి ఉన్నారో ఆయన ఇంటిని మా సహితం చుట్టుముట్టడంతో బయటికి రాకుండా చేయడం ద్వారా అక్కడ ఎన్నిక వాయిదా పడింది. ఎప్పుడు ఎన్నిక పెట్టినా సరే ఖచ్చితంగా మేమైతే కనుక 19లో 13 మంది 100% వైసీపీ తరపున ఉన్నారు. కాబట్టి ఎక్కడి నుంచి కూడా అత్తిలి 100% వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది. ఇంకో రకంగా చెప్పాల్సి వస్తే వైసీపీలో ఉండే 13 మందికి ఆ 13 మందికి మనిషికి 10 లక్షలు చొప్పున ఆఫర్ చేశారని ఒక రూమర్ అయితే ఉంది. అక్కడి నుంచి ఖచ్చితంగా అది వాస్తవా కాదా అని అడిగి వాళ్ళకైతే ఆఫర్ చేశారు, కావాలంటే బ్లాంక్ చెక్ ఇస్తాం మీకు మా మీద నమ్మకం లేకపోతే అని కూడా చేసినా సరే వాళ్ళు కదలకుండా బెదరకుండా అదరకుండా అలాగే వైసీపీ తరపున ఉన్నారట. తర్వాత యలమంచిలు చూసుకుంటే కనుక 17 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. యలమంచిలో 17 మంది, మొత్తం ఎంపీటీ సభ్యులు 17 మంది ఉంటే 13 మంది వైఎస్ఆర్సీపీ సభ్యులు ఉన్నారు. ఎంపీటీసీ సభ్యుల్లో 17కి 13 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ సభ్యులు ఉన్నారు. టీడీపీకి మాత్రం 4 సభ్యులు ఉన్నారు. ఇక్కడి నుంచి కూడా వైఎస్ఆర్సీపీయే తన ఖాతాలో వేసుకోబోతుంది. ఇక్కడి నుంచి కూడా యలమంచిల నుంచి కూడా. అలాగే నరసరావుపేట చూస్తే కనుక మొత్తం ఎంపీటీసీల సభ్యుల సంఖ్య 17 మంది, 1 చనిపోయారు. మొత్తం ఆ 16 మంది కూడాను వైఎస్ఆర్సీపీ తరపునే ఉన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి కూడా 100% వైఎస్ఆర్సీపీ తన ఖాతాలో వేసుకుంటుంది. తర్వాత కారంపూడి చూస్తే కనుక 15 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. కారంపూడి నుంచి 15 మందిలో 1 మృతి, 13 మంది యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ సభ్యులే, 13 మంది కూడాను. 13 మందిలో 1 మృతి చెందారు, కానీ 2 మాత్రం టీడీపీ వైపు ఉన్నారు. ఇది కూడా కారంపూడి కూడా వైఎస్ఆర్సీపీకే దక్కుతుంది. తర్వాత ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ వార్డు సభ్యులు 20 మంది ఉన్నారు. 20 మందికి మొత్తం 19 మంది వైఎస్ఆర్సీపీ సభ్యులు ఉన్నారు, 1 మాత్రమే టీడీపీ సభ్యులు ఉన్నారు. ఇక్కడ కూడా 100% వైఎస్ఆర్సీపీయే తన హవా అయితే కొనసాగిస్తుంది, తన ఖాతాలు వేసుకుంటుంది. కాబట్టి 7కి ఏదైతే
ఉప ఎన్నికలు వాయిదా పడ్డ 7 స్థానాలు ఉన్నాయో ఆ 7 స్థానాలకి 7కి 7 కూడాను వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళబోతున్నాయి. ఇంచుమించుగా 57 స్థానాలకి 47 స్థానాలు అయితే కనుక వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్ ఇది. కాబట్టి 100% ఇక్కడి నుంచి అయితే కనుక 100% వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. చూస్తున్నారు కదా, చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఎన్నిక పట్ల వైఎస్ఆర్సీపీలో నూతన ఉత్తేజం వచ్చిందా లేదా అనేది కామెంట్ తెలియజేయండి. ఫస్ట్ అయితే నాకు లైక్ చేయండి, మోటివేషన్ ఉంటుంది. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. కొత్తగా మన ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.